మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న హోలీ పండుగ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు కేంద్రపల్లి వెంకన్న గారు మన యొక్క మంచి వార్త మేము తీసుకురావడం జరిగింది. మన ప్రాంతానికి విద్యాపరంగా మరొకమైనటువంటి మంచి మన ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కోసం దాదాపు 29,70,00,000 కాలేజీ బిల్డింగ్ నిర్మాణం కోసం నిన్న నిధులు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తూ యోగితారాణ సెక్రటరీ గారు మనకు ఒక జీవో పార్టీ నెంబర్ 31 ప్రకారం విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం దాదాపు 30 కోట్ల రూపాయలు మనకు అలీసాగూడ సర్వే నెంబర్ 21లో గతంలో జనవరి 20, 2020 సంవత్సరం రోజు 3 ఎకరాలు అలాట్మెంట్ చేస్తూ ప్రభుత్వం అప్పుడు ఆర్ఎన్ రెడ్డి గారు సెక్రటరీ ఆఫీస్లో మనకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది పాలిటెక్నిక్ కళాశాల కోసం. అదేవిధంగా 2 ఎకరాల 2 గుంటలు ఐటీఐ కాలేజ్ నిర్మాణం కోసం కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గత 6 నెలలు సంవత్సర కాలం నుంచి ఎమ్మెల్యే గారి కృషితోటి పట్టుదలతోటి ఏ విధంగా అయినా సరే ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో, సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆయన చాలా కృషి చేసారు. ఆయనకు ఇక్కడి ప్రాంత ప్రజల నుంచి విద్యార్థుల నుంచి ఆయనకు మేమందరం కూడా మేము షాద్నగర్ ప్రాంత వాసులు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఎస్పెషల్లీ లింగారెడ్డి కూడా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది కాబట్టి అలిసాగ్ కూడా శివారు కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న హోలీ పండుగ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు కేంద్రపల్లి వెంకన్న గారు మన యొక్క మంచి వార్త మేము తీసుకురావడం జరిగింది. మన ప్రాంతానికి విద్యాపరంగా మరొకమైనటువంటి మంచి మన ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కోసం దాదాపు 29,70,00,000 కాలేజీ బిల్డింగ్ నిర్మాణం కోసం నిన్న నిధులు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తూ యోగితారాణ సెక్రటరీ గారు మనకు ఒక జీవో పార్టీ నెంబర్ 31 ప్రకారం విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం దాదాపు 30 కోట్ల రూపాయలు మనకు అలీసాగూడ సర్వే నెంబర్ 21లో గతంలో జనవరి 20, 2020 సంవత్సరం రోజు 3 ఎకరాలు అలాట్మెంట్